మేము ఇవాళ సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా అంది. ఇవాళ సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి ఇతర పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్స్ ఉద్దేశించి మేము ఈ కోర్టు హాల్ని మీ రాజకీయ క్రీడలకి వేదికగా మార్చనివ్వము, అనుమతించము. మీరు మీ రాజకీయాలని కోర్టు బయట చేసుకోండి. ఎందుకంటే ఆయన సుబ్బారెడ్డి ఇతరుల తరఫున వచ్చినటువంటి లాయర్లు అందరూ కూడా రాజకీయ పరమైనటువంటి కామెంట్లు, రాజకీయ పరమైనటువంటి ఇదంతా రాజకీయాన్ని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నారు, కోర్టు చాలా ఘాటుగా స్పందించింది. వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్, వీ విల్ నాట్ అలౌ ది కోర్ట్ రూమ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ అని గట్టిగా వాళ్ళని అడ్డుకోవటం జరిగింది. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేము స్వాగతిస్తాము. వీలైనంత త్వరలో అధికారులు కూడా వచ్చి చేరుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ సిబిఐని చూసి పాయింట్లు తడుపుకునేది ఎవరండి ఈ రాష్ట్రంలో? ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే సిబిఐని చూసి పాయింట్లు తడుపుకునే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఇవాళ వాళ్ళకి సిబిఐ అంటే వాళ్ళు ప్యాంట్లు తడుపుకునేది. చిన్నాన్న కేసులో సిబిఐ వద్దు, సిబిఐ ఎంక్వైరీలు వద్దని పిటిషన్లు వేసింది ఎవరండి కోర్టులో? చిన్నాన్నను గొడ్డుకుపట్టి గురి చేసి సిబిఐ ఎంక్వైరీ వద్దన్న చరిత్ర వాళ్ళదండి. మాకేం పరిస్థితి, మాకేం అవసరం కాదు. పట్టాభి గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్ గా అసలు ఇది రావాలి, నిజము స్వాగతిస్తున్నాం అంటున్నారు. రోజా గారు కొద్దిసేపటి క్రితం ఏమని ట్వీట్ చేశారు? సిట్ సరిపోదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్లే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వాళ్ళు ఏదైతే జరగాలని కోరుకున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిబిఐ మెంబర్స్ వేశారట. ఇప్పుడు సిట్ సరిపోదు అనలేదండి. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది? సిట్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ఉంటే బాగుంటుంది, ఇంకా మీకు మరింత సహకారంగా ఉంటుంది అనందుకు తప్పితే ఏపీ ఇప్పుడు ఏపీ పోలీస్ నుంచి ఎవరు వద్దని సుప్రీంకోర్టు అన్న చెప్పిందా? చెప్పలేదు కదా. మొన్న కూడా సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తును ఆత్మనేం చెప్పలా 2 రోజుల క్రితం. అయినా సరే మా ప్రభుత్వం యొక్క పారదర్శకత ఎప్పుడు అర్థమైందంటే అందరికీ మనం వెయిట్ చేద్దాం 2 రోజులు స్వచ్ఛందంగా మేమే ఆపాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తీసుకుని మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని మా అంతటికి మేము డీజీపీ గారు ఆ రోజున సిట్టు దర్యాప్తుని మీరు ఆగండి, 2 రోజులు ఆగండి, మనం బయట ప్రపంచానికి మనం ఎంత క్రెడిబుల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అర్థం కావాలి, మనం 2 రోజులు ఆగండి అని ఆగామండి. ఆ రోజు ఆగమని సుప్రీంకోర్టు చెప్పలేదే. దట్ ఈస్ అవర్ క్రెడిబిలిటీ. ఇవాళ రోజా అంటే ఇటలీలోనో ఇంకెక్కడో కూర్చుని ఏదో మాట్లాడితే ఇవాళ ప్రజలు ఇప్పటికే చీత్కారాలు కొడతా ఉన్నారు. ఆమెకి ఆ సొంత కాన్స్టిట్యూన్సీలో అడుగు పెట్టే ధైర్యం లేక ఇటలీలో తిరుగుతుంది ఆవిడ. చూసాం కదా ఫోటోలు. కాబట్టి ఏదో విహారయాత్రలు, పార్టీలు, పబ్బులు తిరిగేవాళ్ళు ఇవాళ స్వామివారి గురించి మాట్లాడతారు. ఏమన్నా కొద్దిగానే ఉండాలి కదా క్రెడిబిలిటీ అక్కడ. ఆమె లెటర్లని బ్లాక్ లో అమ్ముకున్న చరిత్ర రోజాది. దర్శనం లెటర్లను ఒక్కో లెటర్ 1,00,000, 2,00,000కి అమ్ముకుంది. ఎన్ని లెటర్లు అమ్ముకోలేదండి? స్వామివారితో వ్యాపారం చేసినటువంటి చరిత్ర ఈ రోజా అంటిది. ఈమె వాళ్ళ స్వామివారి గురించి మాకు పాఠాలు చెప్తుందా? వీళ్ళకి ఎవరికి మాత్రం అంత టీటీడీని నిజంగా ఎంత వాళ్ళు ఎక్కడ మాకు అనుమానాలు లేవని చెప్పినా కూడా ఇంకా అంశాన్ని వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు నిన్ననే చంద్రిక గారు మరిన్ని ఆధారాలు మేము ప్రజల ముందు ఉంచాం. ఏఆర్ డైరీకి అసలు 1000 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా లేదు, వాళ్ళ నెలకి కేవలం 16 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలరని టీటీడీ టెక్నికల్ కమిటీ వాళ్ళ ప్లాంట్ ని పరిశీలించి గత నవంబర్లో ఇచ్చినటువంటి నివేదికను మేము ప్రజల ముందు ఉంచాం. దమ్ముంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 2 ప్రెస్ మీట్ పెడుతున్నాడంట. మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. వాళ్ళు కొత్తగా సత్యమేవ జయితే అసలు ఆ నోటి నుంచి ఏ మాటలైతే పలకూడదో ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, 2 నువ్వు ప్రెస్ మీట్, నీకు దమ్ముంటే మాట్లాడవా నువ్వు. నిన్న నీ కరుణాకర్ రెడ్డి, నీ ముఠా అంతా కూడా ఏఆర్ డైరీకి సంబంధించి అసలు ఆ కంపెనీకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, నెలకి 16 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కంపెనీ